ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివ్య. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం, టీజే నగరం గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య, సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజులతో కలిసి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య ఇంటింటికి వెళ్లి పథకాలు ఎలాగూ అందుతున్నాయో స్వయంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం, గ్యాస్ సబ్సిడీ, పెన్షన్ వంటి పథకాలు సక్రమంగా అందుతున్నాయని ఎమ్మెల్యే ముందు మహిళలు, వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం, సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో అందజేస్తామని, ఖరీఫ్కు ముందే అన్నదాత సుఖీభవ నిధులు త్వరలో రైతుల అకౌంట్లో జమ అవుతాయని, ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తుందని తెలియజేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకుడు వేగి గోపిని ఎమ్మెల్యే దివ్య పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకావరెడ్డి రమేష్, సీనియర్ నాయకులు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, కోటనందూరు కోఆపరేటివ్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు, వెలగా వెంకటకృష్ణారావు, సామినీడి కృష్ణార్జునుడు, వాసం నాగేశ్వరరావు, మేడపరెడ్డి జోగుబాబు, అంకావరెడ్డి బుల్లిబాబు, షేక్ నవాబ్జానీ, బోడపాటి సత్యనారాయణ, బైలపూడి శ్రీరామూర్తి, గాదిరాము, బొద్దవరం నుండి గెడ్డం కొండయ్య నాయుడు, ఎల్లపు వెంకటరమణ, ఆడారి వెంకటరమణ, నందికా దేవిత, టీజే నగరం నుండి సుర్ల అప్పలనాయుడు, సుర్ల రాజబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రానికి ఈరోజు బొద్దవరం గ్రామం యనమల దివ్య గారు వచ్చి ఉన్నారు. అలాగనే మా బొద్దవరం గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలకి తల్లికి వందనం, అందరికి ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ కూడా తల్లికి వందనం రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న ఇంతకు ముందు గవర్నమెంట్ కంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మంచి పాలన అందిస్తూ మనకి పోలవరం ప్రాజెక్టు కానీ, మనకి ఇప్పుడున్న తల్లికి వందనం కానీ, అలాగే రాబోయే రోజుల్లో ఆగస్టు 15కి ఫ్రీ బస్సు కానీ తొలి అడుగు వేసుకుంటూ మంచి పథకాలు అందించుకుంటూ ముందుకి సాగడం జరుగుతుంది. అలాగే రైతులకి ఇప్పుడు రాబోయే అన్నదాత సుఖీభవ రాబోయే రోజుల్లో కూడా అది మనకి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ బ్యాంక్ అకౌంట్లో అందించడం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పటికి నేబర్కైనా ఒక ఇసుక ఫ్రీ ఇసుక చేసి, ఒక రాజమండ్రి గోదావరి నుంచి ఇసుక రావాలంటే ఒక టన్ను వచ్చి 1500 పడేది. ఈ రోజు అదే టన్ను ఇసుక 500కి 400కి కూడా ఇక్కడ మాకు నియోజకవర్గం తుని అంటే రాజమండ్రి నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరాల నుంచి ఇసుక వచ్చి టన్ను 400-500కి వేయడం జరుగుతుంది. దీని వలన నేబర్కి కానీ, అలాగే బిల్డింగ్లు కట్టుకోవాలన్న వాళ్ళకి కానీ, మన పోలవరం ప్రాజెక్టు కానీ వర్కులు చాలా యాగంగా జరుగుతున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. మా బొద్దవరం గ్రామం కూడా ఈ రోజు మేడం గారు వచ్చి ఉన్నారు. అందుకు అలాగే మేడం గారికి అందరికీ మా బొద్దవరం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు జాయినింగ్ ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఇంకా పడలేదండి, అవి కూడా పడతాయని అన్నారండి. గ్రామం కోటనందూరు మండలం. నా పేరు గడ్డం వసంత. నాకు ఇద్దరు పిల్లలు కూడా తల్లికి వందనం పడ్డది. ఇద్దరు పిల్లలు డబ్బులు కూడా నవోదయలో జాయిన్ చేశాను నా బాబుని. ఆ డబ్బులతోని కోచింగ్ జాయిన్ చేసి మంచి ర్యాంక్ రావాలని, ఇంకా ప్రభుత్వం ఇంకా మాకు ప్రోత్సాహం ఇవ్వాలనేసి కోరుతున్నాను. కోటనందూరు మండలం టీజే నగరం అండి. ఈ రోజు మా గ్రామానికి యనమల దివ్య గారు ఇచ్చేసారండి. కానీ ప్రతి ఇంటికి వచ్చి మమ్మల్ని అన్ని మీకు పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని అన్ని అడిగారండి. మాకండి ఇద్దరు పిల్లలకి తల్లి వందనం డబ్బులు పడ్డాయండి, 26,000 పడ్డాయండి.
దీవెన పథకం కింద 2 బండ్లు మాకు వచ్చినాయండి. మాకు ఈ గవర్నమెంట్ వల్ల లాభం బాగానే ఉందండి. ఇది గవర్నమెంట్ చాలా వరకు బాగా చేస్తుందని, మాకు ముందు ముందు ఇంకా మంచి మంచి పథకాలన్నీ పెడతారని మేము ఆశిస్తున్నామండి. ఇది మంచి ప్రభుత్వం, ఇలా ప్రభుత్వం కొనసాగాలని మేము కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమాన్ని మాది విజయనగరం. నా పేరు సురలప్పనాయుడు. నేను ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్నాను. సీనియర్ నాయకులు గత 83 నుంచి కూడా టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నాను. అయితే ఈరోజు ఈ సుపరిపాలన అనే కార్యక్రమానికి యనమల దివ్యం గారు మా ఊరు ఇచ్చేశారు. వారు ఇక్కడికి ఇచ్చేసి డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని యోగక్షేమాలు అడుగుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ మీకు ఖచ్చితంగా అందుతున్నాయో లేదని చెప్పేసి అనుకుంటూ అందరూ బాగా అందుతున్నాయి, చాలా బాగుంది, మంచి ప్రభుత్వం, దివ్యం గారు కూడా చాలా కష్టపడి చాలా చాలా బాగా చేస్తారని చెప్పేసి అందరూ చాలా సాటిస్ఫై అయ్యారండి. దీనికి జాట రాజబాబు గారు, కంటకోడ భాస్కర్ గారు, అందరూ తదితర నాయకులందరూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు.